దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము నిర్గమకాండంలో 8వ అధ్యాయంలో 24వ వచనము చదివి కొద్ది సమయము మనము ధ్యానిద్దాము. యెహోవా అలాగు చేసెను. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికిని అతని సేవకుల ఇండ్లలోనికిని వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించి ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. ఈ నిర్గమకాండంలో మనము ఐగుప్తులో దేవుడు చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, ఐగుప్తీయులు ఆ దేశంలో ఉన్నారు. అయితే దేవుడు వారి మీదకి 10 తెగుళ్ళు పంపించారు. అందులో మనం ఇప్పుడు 4వ తెగులును మనం చదివాము, ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు అహరోను మోషేని ఫరో వద్దకు పంపించినప్పుడు ఫరోతో చెప్పారు, మేము అరణ్యంలో 3 దినాలు ప్రయాణము చేసి అక్కడ మేము బలి అర్పించి మా ప్రభువుని మేము ఆరాధించాలి, సేవించాలి. ఇది మాకున్న నియమము. మా ఇశ్రాయేలు ప్రజలకు మా సర్వశక్తుడైన దేవుణ్ణి ఆరాధించడానికి మేము బలి అర్పించాలి. అందు నిమిత్తము మేమందరము కలిసి 3 దినాలు అరణ్యంలో ప్రయాణం చేసి అక్కడ మేము ప్రభుని సేవించాలి అనేది దేవుని ఉద్దేశం. ఇదే విషయము అహరోను మోషే వెళ్ళి ఫరోతో చెప్పారు. చెప్పినప్పుడు ఫరో మామూలుగానే ఇంతకుముందు 3 తెగుళ్ళలో అతడు ఎలాగైతే ప్రవర్తించాడో దేవుడు చెప్పిన మాటలను తీసుకుని మరి మోషే అహరోనులు వెళ్ళి మాట్లాడటం జరుగుతూ ఉన్నది. ఆ మాటలు చెప్పుచున్నప్పుడు అతడు కొంచెము దయ కలిగిన వాడుగా ప్రవర్తించటము, తర్వాత మరలా హృదయము అతను కఠినము చేసుకోవటము జరుగుతూ ఉంది. అయితే ఈ 4వ తెగుళ్ళలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. దేవుడు ఏం చెప్పాడంటే, నా ప్రజలను నీవు వెళ్ళనివ్వకపోతే నేనేం చేస్తానో ఆ విషయాన్ని ఫరోతో చెప్పండి. దేవుడు ఏం చేస్తాడు చెప్పమన్నాడు అంటే, ఈగల గుంపును నేను నీ దేశమంతటా కూడా వ్యాపింప చేస్తాను. నీ దేశమంతటా ఉన్న నీ సేవకుల కుటుంబాల్లో, వాళ్ళ ఇళ్లల్లో, అట్లాగే నీ రాజ దర్బారులో, నీ కోటలో, నీ దేశమంతా కూడా నేను వ్యాపింప చేస్తాను. దాని ద్వారా ఆ ఈగల ద్వారా చాలా బాధింపబడటం అనేది జరుగుతుంది అని దేవుడు చెప్పమన్నాడు. అయితే ఆ విధంగానే వారు వెళ్ళి చెప్పారు. కానీ అతడు నిరాకరించినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఆ ఈగల గుంపును మరి ఐగుప్తు మీదకి పంపించారు. ఈ 3 తెగుళ్ళు మధ్యలో జరిగిన సందర్భం ఏంటంటే, వారు ఐగుప్తులోనే ఉన్నారు. కానీ ఈ 4వ తెగుళ్ళు దేవుడు పంపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. గోషేను అనే ప్రాంతంలో దేవుడు వారిని ప్రత్యేకించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ ఈగల గుంపు ఏమాత్రమును కూడా ఇశ్రాయేలు మీద వాలకుండా
అక్కడేమి అవి పని చేయకుండా దేవుడు వారిని ప్రత్యేకించాడు. ఇందును బట్టి మనం ఈ వాక్య భాగంలో చూస్తున్నప్పుడు గొర్రె పిల్ల రక్తము ద్వారా, గమనించాలి ఈ మాట మీరు, గొర్రె పిల్ల రక్తము ద్వారా విమోచింపబడిన ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని ఆయన ప్రత్యేకించుకొని కాపాడటం అనేది, భద్రపరచటం అనేది మనం చూస్తున్నాం. అంటే దేవుడు తన ప్రజలను, తన సంఘాన్ని కాపాడే విషయంలో లోకం మీదకి కొన్ని రుగ్మతులు, కొన్ని భయంకరమైన విపత్తులు లోకం మీదకి వచ్చినను క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు, వారి సేవకులో ఉండొచ్చు, సంఘ పెద్దలో ఉండొచ్చు, నాయకులో ఉండొచ్చు, అట్లాగే సంఘ విశ్వాసులే ఉండొచ్చు. ఎవరైనప్పటికీ దేవుడు గొర్రె పిల్ల రక్తంతో ఇశ్రాయేలును ప్రత్యేకించినట్లుగా, కాపాడినట్లుగా ఈనాడు మరి అంత్య దినాల్లో కూడా ఆయన సంఘాన్ని ఆయన కాపాడేవాడై ఉన్నాడు. ఈ విషయము సంఘము గుర్తించాలి. ఏ విషయంలో కూడా భయము చెందవలసిన అగత్యము లేదు. ఏ విషయంలో అయినా సరే నీవు భయపడుచున్నావా, బాధపడుచున్నావా, ఇబ్బంది పడుచున్నావా, ఆ పరిస్థితుల నుండి దేవుడు మనల్ని ఖచ్చితంగా కాపాడగలడని వాక్యము మనకి ఆధారముగా ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయ. ఇశ్రాయేలు వారు ఏం చేసేవారంటే ఈగలు బొమ్మలను చేపించి, ఆ ఈగ బొమ్మలను దేనితో చేపించేవారంటే మరి నంబర్ 1 బంగారంతో, మంచి మేలిమి బంగారంతో ఆ బొమ్మలను తయారు చేసి, ఆ బొమ్మలను తమ ఇళ్లల్లో ఫ్రేములు కట్టి, అంటే ఫోటోలను కట్టి వారు తమ ఇళ్లల్లో, ఐగుప్తు యొక్క సేవకుల ఇళ్లలో, ఫరో ఇళ్లలో కూడా ఈ యొక్క ఫ్రేములు, ఫోటోలు ఉండేవి. ఎందుకు అవి పెట్టుకునేవారు అంటే వారు సూర్య దేవత, ఈ దేవత అనుగ్రహము మాకు అనుగ్రహింపబడతాది అనే భావన కలిగి వారు ఈ పని చేస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. అయితే సర్వశక్తుడైన దేవుడు సమస్తం ఆయన చూచేవాడు. ఆయనకి మరుగైనది ఏది లేదు కదా. ఉందంటారా? మనం ఏం చేసినా, ఏం చెందినా సమస్తమును ఆయన చూచే దేవుడు. ఈ భూ ప్రపంచంలో ఆకాశం కింద కానీ, అట్లాగే భూమి క్రింద కానీ, నీళ్ళు క్రింద కానీ మరుగైన స్థలము దేవునికి ఏమీ లేదు అని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా, అయితే ఈ మాటలు మనం గమనిస్తున్న సమయంలో దేవుడు ఆ ప్రతిమలను చూశాడు, ఆ ఫ్రేములను చూశాడు, ఆ ఈగల బొమ్మలను చూశాడు దేవుడు. అవి బంగారముతో ఉన్న విగ్రహములు, ప్రతిమలు అవి చూశాడు. అయితే దేవుడు ఆ ఒక్క ఈగలనే వారి మీదకి, వారి వీళ్ళ మీదకి గుంపు గుంపులుగా ఐగుప్తి వాళ్ళ మీదకి పంపించినట్లుగా వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఇక్కడ ఒక భాగమును కొత్త నిబంధనలో కూడా ఒక భాగాన్ని మనము చదువుదాము. యేసు ప్రభు శరీరధారి అయి ఉన్న దినాలలో ఈ లోకంలో యేసు ప్రభు మనకులాగే శరీరము ధరించి ఈ లోకంలో మానవుని రక్షణ నిమిత్తము ఈ లోకంలో ఆయన ఏతించారు. ఆ విధంగా ఉంటున్న దినాల్లో ప్రభు యొక్క మాటలను, ఆయన మాట్లాడిన విషయాలను ఒకసారి వాక్యంలో మనం చూద్దాము. లూకా సువార్త 11వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూద్దాం. ఒకప్పుడు ఆయన
మూగ దెయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దెయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు, వీడు దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. స్తోత్రం. చూడండి, యేసు ప్రభు కొన్ని అద్భుతాలు, సూచక్రియలు యేసు ప్రభు చేశారు. ఆ అద్భుతాలు చేస్తున్న సమయంలో ఏమిటి అంటే, ఆయన దెయ్యములు, మూగ దెయ్యము పట్టిన వానిని ఆ దాని నుండి విడిపించి వారిని కాపాడారు ప్రభువు. ఈ కార్యము చూసిన ప్రజలు, అందులో కొందరు ఏమంటున్నారో తెలుసా? అయితే ఉమ్, వారిలో కొందరు, ఉమ్, వీడు వీడు దెయ్యములకు అధిపతి అయిన దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలన బెల్జబూలు వలన. గమనించాలి ఈ మాట. ప్రజలు ఏమంటున్నారు? దెయ్యములకు అధిపతి అయిన వీడు. ఎవరు అంటున్నారు? యేసు ప్రభుని అంటూ ఉన్నారు. ఆ మోగ దెయ్యాన్ని పట్టి దాని చేత పీడింపబడి, బాధింపబడి, తన కుటుంబంలో తల్లి, తండ్రి, కుటుంబం అంతా కూడా ఆ యవనస్తుని కొరకు ఆ మోగదెయ్యము బాధపెట్టి ఎన్నో రకాల హింసించి, ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబము హింసను అనుభవిస్తున్న సమయంలో, ఆ హింస నుండి, ఆ బాధ నుండి ఆ కుటుంబాన్ని విడిపించడానికి, ఆ కుటుంబానికి సమాధానం కలుగు చేయటానికి, ఆ కుటుంబానికి నెమ్మది కలుగు చేయటానికి. చూడండి, మన పిల్లల్లో ఎవరికైనా అనారోగ్యం ఉన్నా, లేకపోతే ఎటువంటి ప్రమాదకరమైన రుగ్మత, ఏదైనా వ్యాధి చేత మన పిల్లలు పీడింపబడుతున్న సమయంలో దాన్ని చూసి మనము భరించలేము. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, హాస్పిటల్కి తిప్పుతాం. ఎంతోమంది తాంత్రికులు, మాంత్రికులు ఎంతోమంది దగ్గరికి తిరుగుతాం. ఎందుచేత? బిడ్డల మీద ప్రేమ. వారిని చేతులారా మనము పోగొట్టుకోలేం. కారణం ఏమిటి? ఆ ప్రేమ. దేవునికి స్తోత్రం. అయితే ఆ ప్రేమను గూర్చి తెలిసిన వాడు, ప్రేమామయుడు, దయ కలిగిన వాడు, కనికరము కలిగినాడు, ఆ ఆ ప్రేమ పూర్ణుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ వ్యక్తి మీద, ఆ మోగదయ్యం పట్టిన వాని మీద ప్రభు కృప చూపారు, ప్రేమ చూపించారు. చూపించి దాని నుండి ఆ ఆ వ్యక్తిని విడిపించారు. చూడండి, విడిపించినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏమిటి? ప్రజలు చూసి వాళ్ళు ఏమంటున్నారు? ఈ వీడు మరి దెయ్యములకు అధిపతి అయ్యి. ఏంటట? అక్కడ దేవుడు మేలు చేస్తే ప్రజలకు, కొంతమందికి ఎట్లాగా అర్థమైంది? చూడండి, మేలు చేస్తున్న వారిని కూడా చూసి కొంతమంది, వీడికి ఏ లాభం ఉంటే, వీడికి ఎంతో లాభం ఉంటే ఆ మేలు చేస్తాడు, ఇలాగా మరి దుర దుర అభిప్రాయంతో, ఒక చెడ్డ ఆలోచనతో, చెడ్డ ఉద్దేశాలతో కొందరు ఉన్నారు. వారు అంటూ ఉన్నారు, దేవునికి స్తోత్రం, వీడు ఏమంటున్నాడు? దెయ్యాలకు అధిపతి అంటున్నారు. చాలామందికి అర్థం కాదు ఈ విషయాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుని గురించి చాలామందికి అపార్థాలు ఉన్నవి. ఆయన మానవుడని, లేకపోతే అందరిలో ఆయన కూడా ఒకరని, దేవునికి స్తోత్రం, ఇలాగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. ఏ మాట? అది 15వ వచనంలో, వీడు వీడు దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని బెయల్జెబూలు వలన. చూడండి, ఈ మాటకి అర్థం ఏమిటో తెలుసా? సాతానుకు కలిగిన బిరుదులు కొన్ని ఉన్నాయి. సాతానుకి కొన్ని బిరుదులు ఉన్నాయి. గమనించాలి ఈ మాట. సాతానుకు కలిగిన బిరుదు ఇది. ఏ మాట? బెయల్జెబూలు అనే మాట. ఈ మాటకి అర్థం ఏమిటి? ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా?
ఈగల గుంపుకు ప్రభువు అని అర్థం. బేల్జెబూలు అనేది సాతాను యొక్క బిరుదు. దాని భావం ఏమిటి అంటే ఈగల గుంపుకు ప్రభువు అని అర్థం. దేవునికి స్తోత్రం. అయితే ఆ ఈగల గుంపును దేవుడు పంపించడానికి గల కారణము ఏమిటి అనేది చూస్తే, మరి సాతాను మీద కూడా దాడి చేయటానికి, సాతాను ఆలోచనల ఉద్దేశాల మీద కూడా దాడి చేయటానికి దేవుడు ఆ గుంపును పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తులో అదంతా కూడా వ్యాపించేసి, వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, ఆ ఆ ఈగల గుంపు ద్వారా అది బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయట. చూడండి, సాతాను ఒక గుణము ఏమిటి అనేది ఏంటంటే బాధాకరమైన పరిస్థితులు, బాధాకరమైన పరిస్థితులు. దేవునికి స్తోత్రం. వారు ఏదైతే ప్రతిమను చేసుకున్నారో దానినే ప్రభువు వారి మీదకి పంపించారు. ప్రజల్ని ఆయన కాపాడుచూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఎటువంటి శోధన చేతైనా ఒకవేళ శోధింపబడుతున్నావా? నీ కూతురు కానీ, నీ కొడుకు కానీ, ఒకవేళ నీ కోడలు కానీ, లేకపోతే నీ కుమారుడు కానీ, లేకపోతే నీ అల్లుడు కానీ, లేదా నీ ఇంట్లో పసిపిల్లలు కానీ, ఎటువంటి శోధనతో నువ్వు బాధింపబడుతున్నావా? బాధింపబడుతున్న వ్యక్తి ప్రభువుని ఆశ్రయించే వ్యక్తి అయితే, ప్రభునందు విశ్వాసము కలిగిన వారైతే, దేవునికి స్తోత్రం, అటువంటి పరిస్థితుల్లో నుండి ప్రభువు నిన్ను ప్రత్యేకించి నిన్ను భద్రపరచగలడు. అలాగే గోషేను అనే ప్రాంతంలో సురక్షితంగా ఆయన ఉంచాడు. కొన్ని సందర్భాల్లో నిన్ను ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి పంపించటానికి, ఒక స్థలము నుండి మరొక స్థలానికి పంపించటానికి, ఒక చోట నుండి మరొక చోటకి పంపించటానికి. ఎంచేతంటే ఇక్కడ ప్రమాదము, ఇక్కడ నష్టము, ఇక్కడ కొంచెము ప్రమాదకరమైన పరిస్థితులు నీ జీవితంలో వాటిల్లుతాయని ప్రభు ముందుగా ఎరిగినప్పుడు ఆ స్థలము నుండి క్షేమకరమైన ప్రాంతానికి, క్షేమకరమైన ప్రదేశానికి నిన్ను ప్రభువు అక్కడ ఉంచుతారు. గోషేను అనే ప్రాంతంలో వారు చాలా సురక్షితంగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు భద్రపరిచి దేవుడు క్షేమంగా ఉంచే గోషేను అనే ప్రాంతానికి, దేవునికి స్తోత్రం, నువ్వు ఎక్కడైతే నువ్వు శోధింపబడుతున్నావో ఆ స్థలము నుండి నిన్ను వేరు చేసి ఆయన ప్రత్యేకిస్తారు. గమనించాలి. ఇక్కడ నుండి దేవుడు నన్ను అక్కడికి ఎందుకు నడిపించాడు, ఇక్కడ ఉంచకుండా నన్ను అక్కడికి ఎందుకు పంపించారు అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తే అక్కడికి నువ్వు వెళ్ళాలి. ఏం చేద్దంటే అక్కడ నీకు క్షేమం ఉంది, అక్కడ నీకు భద్రత ఉంది, అక్కడ నీకు మేలు ఉంది, అక్కడ దీవెన ఉంది. నీ జీవితంలో ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము అక్కడ తెలియజేస్తారు నీ జీవితంలో. స్తోత్రం. నువ్వు ఊహించని సందర్భాలు, ఊహించలేని విషయాలు నీ జీవితంలో కొన్ని సందర్భాలు జరుగుతున్నప్పుడు అయోమయమైన పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో నువ్వు గుర్తించాలి, ప్రభువు గోషేను అనే మంచి ప్రాంతానికి నన్ను తీసుకుని వెళ్ళడానికి, అక్కడ నన్ను క్షేమంగా నన్ను కాపాడడానికి. నువ్వు నశించిపోయి నాశనం అయిపోవటం అనేది దేవునికి ఇష్టం కాదు. వ్యసనాలకి బానిస అయిపోయి, చెడు సాహసాల్లో, సాతాను సమూహంతో, దుర్మార్గపు ఆ బ్రతుకులే ఆ బ్రతుకుతున్న వారితో నిన్ను ప్రభు ఉంచడానికి కాదు, నిన్ను ప్రభు ప్రత్యేకిస్తాడు. ఆ పాపం నుండి నిన్ను వేరు చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలుతో ఫరో అంటున్నాడు. చదువుదామా? ఒక మాట చదవండి, ఆ 28వ వచనం. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు
వేడుకొనుడనెను. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఫరో మోషే అహరోనుతో మాట్లాడుతున్నారు. ఈ 28వ వచనంలో బాగా గమనించాలి మనం. ఫరో అంటున్నాడు, అరణ్యంలోనికి మిమ్మల్ని పోనిచ్చేదను అని చెప్పి మరలా అంటున్నాడు, దూరము పోవద్దు, దగ్గరగానే ఉండాలి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయము గమనించాలి. సాతాను యొక్క ఆలోచన, సాతాను యొక్క ఉద్దేశము ఎలా ఉంటుందంటే, ఒక పాపి ఆ పాపములోనే ఉండి ఆ పాపములో నుండి బయటికి రాకుండా, ఏమిటి బయటికి రాకుండా ఆ పాపములోనే ఉండి భక్తి చేసుకోవాలని సాతాను చెప్తాడు. నువ్వు పాపంలోనే ఉండు, ఆ పాపం లోపలే ఉండి అక్కడే ఉండి నువ్వు భక్తి చేయి, ఆరాధన చేయి, ప్రార్థన చేయి. ఏం చేద్దంటే నాకు అందుబాటులో ఉండాలి. నువ్వు ప్రార్థన చేసుకో, భక్తి చేసుకో, ఆరాధన చేసుకో. ఇవన్నీ ఎక్కడుండి చేయాలి? నాకు దగ్గరగా ఉండాలి నువ్వు. స్తోత్రం. కొంతమంది ఆలోచన ఎట్లాగ ఉంటుంది గమనించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సాతాను యొక్క ఉద్దేశము, ఆలోచన గమనించాలి. ఫరో అంటున్నాడు, మీరు ఎక్కడికో దూరం వెళ్ళొద్దు, అరణ్యంలోనికి వెళ్ళవద్దు, నాకు దగ్గరగా ఉండాలి. మీరు దగ్గరగా ఉండాలి అంటే ఏంటి? ఇప్పుడు పాపంలోనే ఉండాలి, పాపంలోంటి నువ్వు బయటికి రావద్దు. మరి వాక్యం ఏమంటుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి 3 దినాలు ప్రయాణం చేసి బయటికి రావాలి. ఇది దేవుని ఉద్దేశం. మరి సాతాను ఏమంటున్నారు? ఫరో ప్లేస్లో సాతాను ఉన్నారు. ఏమంటున్నారు? ఇప్పుడు ఈ లోకంలో కూడా ఆరాధన విషయాలకు వచ్చేసేటప్పటికీ ఆరాధన చాలామంది నిర్లక్ష్య పెడుతూ ఉంటారు. దేవుని సన్నిధికి నిర్లక్ష్య పెడుతూ ఉంటారు. దైవ సేవకులు నిర్ణయించిన ఆరాధన క్రమాన్ని పక్కన పెట్టేసి కొంతమంది విశ్వాసులు వారికి అనుకూలమైన సమయాన్ని పెట్టుకుంటారు. వారికి అనుకూల సమయాన్ని పెట్టుకుని చేసుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. వారు సేఫ్ సైడ్ వారు చూసుకుంటూ ఉంటారు. మరి దైవజనుడు ఒక సమయాన్ని నిర్ణయించి ఆ సమయానికి ప్రజలను, బిడ్డలను ఆరాధన స్థలంలో ఉండాలని చెప్తారు. వారిని ఆత్మ ఆరాధనలోనికి దైవజనుడు నడిపిస్తారు. ఆత్మ ఆరాధనలో పశ్చాత్తాపం కలిగేలాగా చేస్తారు. వారి యొక్క అవిధేయత ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, వారి యొక్క మూర్ఖపు స్వభావమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, వారి పాపములు ఆ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుని స్తోత్రం. ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారు. అటువంటి పశ్చాత్తాపం కలిగిన ఆరాధనలోనికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సింహాసనం వేసుకుని ఆయన దిగి వస్తారు. స్తోత్రం. సమరయ స్త్రీతో అదే చెప్పారు. అమ్మా, ఇప్పుడు ఇదిగో ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వచ్చింది. ఇప్పుడు అది వచ్చే ఉంది. ప్రభువుని పర్వతాల మీద అక్కడిక్కడ ఆరాధించడం కాదు, ప్రభువుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. యేసు ప్రభు చెప్పాడు సమరయ స్త్రీతో. అంటే ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యము. మనుషుల ఉద్దేశమును బట్టి ఆరాధన జరిగించడం అనేది కాదు. అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి ప్రభు అన్నారు, ఇదిగో తీసుకొచ్చి నా కొరకు దహన బలి ఇమ్మన్నారు. దేవుని మాటకు ఎదురు చెప్పకుండా తన కుమారుని తీసుకొచ్చి బలిపీఠము కట్టి కట్లు పేర్చి కట్ల మీద ఆ కుమారుని చేతులు గాళ్ళు కట్టేసి అక్కడ పెట్టేశారు. అక్కడ ఆ కత్తి ఎత్తి అతన్ని ప్రభుకు సమర్పించేసి కత్తి ఎత్తి పీక కొయ్యటానికి సిద్ధమైపోతున్న సమయంలో ఒక స్వరం వినబడుతుంది, అబ్రహాం ఆగు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయవద్దు. స్తోత్రం. హల్లెలూయా.
చేయవేయవద్దు. ఎందుకంటే అక్కడ కంచెలో ఒక గొర్రె పిల్ల తన 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 కొమ్ములు తగులుకుని అది చిక్కుకొని ఉంది. దాన్ని తీసుకుని వచ్చి ఆ కొమ్ములతో ఎలాడుతుంది. ఆ చిక్కుకొని దాన్ని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టి, బలి దేవునికి స్తోత్రం, నువ్వు దేవునికి భయపడిన వాడవని దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది అని చెప్తున్నారు ప్రభు. అక్కడ ఒక మాట వాడబడింది. అది ఆరాధనకు సూచనగా, ఆరాధనకు, ప్రభుకి అర్పించే ఆరాధనగా అక్కడ గుర్తింపబడింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చదువుతున్న వాక్య భాగంలో కూడా దేవునికి స్తోత్రం, తన సంఘాన్ని క్షేమంగా కాపాడడానికి, తన పిల్లలను క్షేమంగా కాపాడటానికి, ఒకవేళ ప్రభుని ఎరగిన వారు ఎవరైనా ఉన్నారా, ప్రభుని విశ్వసించిన వారు ఎవరైనా ఉన్నారా? ప్రియ సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీలో కూడా ఒక నమ్మకం అనేది మీలో వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం, ఏం అవసరంలా, చిన్న నమ్మకం అనేది మీలో పుడితే చాలు. ప్రభు మీకున్న పరిస్థితిని ఆయన విడిపించగలడు, ఆయన కాపాడగలడు, ఆయన రక్షించగలడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీరు ఏ పాపంతో పోరాడుతున్నారు, ఏ వ్యసనముతో పోరాడుతున్నారు, ఏ విషయాలలో కొట్టిమిట్లాడుతున్నారు, ఏ విషయాలలో చెప్పకూడని పరిస్థితిలో నలిగిపోతున్నారో, ఆ పరిస్థితుల నుండి ఆయన విడిపించగలడు, నిన్ను సేవ్ చేయగలడు, రక్షించగలడు నిన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు గోషేనులో క్షేమంగా ఉన్నారు. ఇక్కడ ఐగుప్తీయులు బాధాకరమైన ఈగల గుంపుతో, దురాత్మ శక్తులతో ఏదైతే సేవించారో, ఆరాధించారో ఆ శక్తులతో వారు బాధింపబడుతూ ఉన్నారు. ఏదైతే వారు ఫ్రేమ్గా చేసుకున్నారో, ఏదైతే అనుగ్రహము కోరుకుంటున్నారో, దానివల్ల వారు దేవుడు వారిని మొత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని అందలి విశ్వాసంతో ఉన్న బిడ్డలు గోషేనులో క్షేమంగా ఉన్నారు. నిజంగా ఈ రోజున మరి సంఘం క్షేమంగా ఉంటుంది, దేవుని బిడ్డలు క్షేమంగా ఉంటున్నారు, కాపాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు పాపంలో ఉండగా నిన్ను ఆయన కాపాడుతాడని అనుకోవద్దు. పాపము నుండి నువ్వు బయటికి రావాలి. ప్రభు ఉద్దేశం ఇది, ప్రభు ఉద్దేశం. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఎటువంటి పాపములో నీవు ఉన్నా సరే ప్రభు అంటున్నాడు, నీవు బయటికి రా, దాంట్లో అంటే నీవు బయటికి రా. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి, నీ పాపం నుండి నువ్వు విడుదల పొందినప్పుడు అప్పుడు నువ్వు ఆత్మలో ఆరాధన చేయగలవు. బైబిల్ పట్టుకుని ఏదో మందిరానికి ఫార్మాలిటీగా వెళ్ళి రావటం, కూర్చోవటం, కాలయాపన చేయటం, టైం పాస్ చేయటం అనేది కాదు. కానీ ప్రభుని నిండారులుగా ప్రభుని ఆరాధించడానికి 3 దినాలు ప్రయాణం చేసి బలి అర్పించటం అంటే పశ్చాత్తాపము. అక్కడ గొర్రె పిల్లని బలి అర్పించాలి, దాని పీక కోయాలి, రక్తం ఒలికించాలి. అప్పుడు ఆ గొర్రె పిల్ల గిచ్చగా కొట్టుకుంటూ ఉంటుంది. అట్లాగే మన పాపముల విషయంలో మనం పశ్చాత్తాపడి ప్రభుని బతిమాలుకోవాలి. ఆ రక్తమే మన కన్నీరు రూపంలో కారాలి. దేవుని స్తోత్రం. పశ్చాత్తాపడాలి. అప్పుడు ఆత్మారాధన జరగాలి. దేవుని స్తోత్రం. అప్పుడు ప్రభు కృప నిన్ను ఆవరించి ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఫరో అన్నాడు, మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పారు. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ఈగల గుంపంతా కూడా అవి ఎలాగొచ్చినాయో అలాగే తొలగిపోయినట్లుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో కూడా అట్లాగే ఆశీర్వాదకరమైన స్థితిని ప్రభు చూడాలనుకున్నాడు. నువ్వు నిజమైన ఆరాధన చేయలేకపోతున్నావా? ఇంతవరకు నీ ఆత్మలో నువ్వు ఆరాధన చేసే ఆ రుచిని నువ్వు చూడలేదా? పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాలు నీకు బోధిస్తూ ఉన్నాడు. పాపం నుండి బయటికి రా,
ప్రభుకి దగ్గరగా ఉండు. లోకంలో ఉండి అక్కడో అడుగు ఇక్కడో అడుగు. చూడండి, 2 పడవల మీద ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ జీవితం చాలామందిని మనం చూస్తూ ఉంటాము. అటు లోకంలో ఉంటారు, ఇటు దేవుని సంఘంలో ఉంటారు. ఇటు దేవుడు కావాలంటారు, అటు లోకం కావాలంటారు. ఇది కుదరదు ప్రభువు దగ్గర. ఆయన అంటున్నాడు, పూర్తిగా నువ్వు బయటికి రా నీ పాపంలో నుండి. వాక్యం నిన్ను బయటకు తీసుకొస్తుంది. బయటకు తీసుకొచ్చి నేను దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. అట్టి మనసు ఎంతమందికి ఉందో దేవునికి స్తోత్రము. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఈ వాక్యమును అంగీకరించి నీ జీవితంలో చిన్న ఒప్పుకోలు ప్రార్థన చేస్తే, మోషే దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ఈగల గుంపంతా తొలగిపోయింది. అలాగా ప్రభువు నీ జీవితంలో ఉన్న ప్రతి అపవిత్రత తొలగించి విడుదల చేసి నిన్ను బయటికి ప్రభువే తీసుకుని రాగలడు, కాపాడగలడు, సేవ్ చేయగలడు, రక్షించగలడు, నిన్ను దీవించగలడు. నీ కుటుంబం సంతోషంతో, పరిశుద్ధాత్మందలి ఆనందముతో, నీతి సమాధానాలతో ప్రభువు నీ కుటుంబాన్ని నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ 4వ తెగులు ద్వారా కొన్ని విషయాలు మాతో మాట్లాడారు నాయన. బిడ్డలతో కూడా మీరు మాట్లాడారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఎవరైతే మరి పాపపు బ్రతుకుల్లో ఉన్నారో వారిని విడిపించే వర్తమానం మీరు ఇస్తూ ఉన్నారు. ఏం చేతంటే వారిని మీరు బయటికి తీసుకురావడానికే ఈ వర్తమానం ఇస్తున్నారు. వచ్చిన తర్వాత వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తానని మీరు నాయన భరోసా ఇస్తున్నారు. అట్టి నమ్మకము వారందరిలో కలిగించండి. ఎవరైతే ప్రభువా తండ్రి మరి శోధింపబడుతున్నారో, మానసికమైన పరిస్థితుల్లో బాధింపబడుతున్నారో, అటువంటి వారిని నీ క్షేమకరమైన వాక్యం అనే గోషేను దగ్గరికి మీరు తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. విడిపించండి, సహాయం చేయండి, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.